ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారని తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారట. దీనికి సంబంధించిన విషయాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు గారు ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కోట శ్రీనివాసరావు ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సుదీర్ఘ నటనా జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. జూలై 10, 1942న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట సీతారామాంజనేయులకి జన్మించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు. రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలుగులోని వివిధ మాండలికాలు, రాయలసీమ, తెలంగాణ, శ్రీకాకుళం, గోదావరి భాషలు అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చేవారు. 2015లో భారత ప్రభుత్వం నుండి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీని అందుకున్నాడు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మొత్తం 750కి పైగా సినిమాల్లో తన నటనా ప్రతిభను చాటారు.